ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే అభ్యర్థులారా ఒక్కసారి గమనించండి. ఇటీవల నెదర్లాండ్స్ నుంచి భారతదేశానికి వచ్చిన వెయ్యేళ్ల నాటి చౌల రాగి శాసనాల నుండి రాబోయే అన్ని రకాల కాంపిటీటివ్ ఎగ్జామ్స్ నుంచి పక్కాగా మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఎగ్జామ్ ఓరియెంటెడ్ కీ పాయింట్స్ మరియు ఎలిమినేషన్ ట్రిక్స్ కోసం ఈ చారిత్రకమైన కథను చివరి వరకు ఖచ్చితంగా చూడండి. ప్రశ్న చూద్దాం. ఇటీవల అంటే మే 2026లో నెదర్లాండ్ దేశం నుండి భారతదేశానికి తిరిగి అప్పగించబడిన 11వ శతాబ్దం నాటికి చెందిన 24 రాగి రేకుల శాసనాలు, వీటిని చౌలా కాపర్ ప్లేట్స్ అని పిలుస్తారు. ఇవి ఏ ప్రసిద్ధ చౌలరాజు చక్రవర్తికి సంబంధించినవి అని చెప్పి అడగడం జరిగింది. దీనికి సంబంధించి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనం ఒక కథను చూద్దాం. సముద్రాలను శాసించిన సైన్యం, ప్రపంచ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన నౌకాదళం, శత్రురాజుల గుండెల్లో నిద్రపోయిన సామ్రాజ్యమైనటువంటి మహాసౌల సామ్రాజ్యంలో ఉన్నటువంటి వెయ్యేళ్ల నాటి పవిత్ర వాగ్దానం నుంచి ఇప్పుడు మనం చూస్తున్నాం. 11వ శతాబ్దం నాటి మాట. తంజావూరు బృహదీశ్వరాలయ నిర్మాత అజేయ వీరుడు అయినటువంటి మొదటి రాజరాజ చోళుడు మరణించే ముందు ఒక బౌద్ధ విహారానికి భూదానం చేస్తానని మౌఖిక వాగ్దానం చేశారు. తండ్రి మరణాంతరం ఆయన మాటను జవదాటని మహాపరాక్రమశాలి మొదటి రాజేంద్ర చోళుడు ఆ వాగ్దానాన్ని అక్షరాలా నెరవేరుస్తూ పవిత్ర రాగిరేకులపై తమిళ భాషలో ఈ అద్భుతమైన శాస్త్రాన్ని లిఖించారు. అయితే ఇవి చరిత్రలో ప్రసిద్ధిగాంచిన లైడెన్ రాగి శాసనాలు అని పిలవడం జరుగుతుంది. అయితే ఇవి పరాయి దేశంలో బందీగా ఉన్నాయి. మొత్తం 24 రాగి పలకలపై ఈ 24లో కూడా 21 పెద్దవి ఉంటాయి, 3 చిన్నవి ఉంటాయి. ఇలా చెక్కబడిన మన వీరుల రాజసం సంస్కృతి 19వ శతాబ్దంలో బ్రిటిషర్ల కాలంలో భారతదేశ సరిహద్దులు దాటి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నెదర్లాండ్స్ దేశానికి తరలిపోయింది. అక్కడ లైడెన్ విశ్వవిద్యాలయంలో ఒక చీకటి గదిలో శతాబ్దాలుగా మూగబోయింది. అయితే కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. భారత ప్రభుత్వ బలమైన దౌత్య నీతితో నెదర్లాండ్స్ ప్రధాని అయినటువంటి రాజ్ జెట్టెన్ సమక్షంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ పవిత్రమైన శాసనాలు అధికారికంగా అప్పగించబడ్డాయి. సముద్రాల అవతల దాగి ఉన్న మన వీరుల చరిత్ర, మన గర్వం ఇన్నాళ్లకు మనల్ని మన సొంత మాతృభూమికి చేరుకుంది. 4 అంశాలకు సంబంధించి మనం చూద్దాం. మొదటి ఆప్షన్, మొదటి రాజరాజ చోళుడు. ఈయన చేర పాండ్యరాజులను ఓడించి శ్రీలంకపై దండెత్తి ఉత్తర శ్రీలంకను ఆక్రమించడమే కాకుండా మాల్దీవును సైతం తన కాలి కిందికి తెచ్చుకున్నాడు. ఎగ్జామ్ కీవర్డ్ చూస్తే తమిళనాడులోని తంజావూరులో గగనతలాన్ని ముదాడుతూ నిలిచే ప్రపంచ ప్రసిద్ధ బృహదీశ్వరాలయం. ఇదే యునెస్కో సైట్. క్రీస్తు శకం 1010లో నిర్మించింది కూడా ఈయనే. అయితే రెండో ఆప్షన్ చూద్దాం. మొదటి రాజేంద్ర చోళుడు. ఈయననే సముద్రాలను శాసించిన సింహం అని పిలుస్తారు. ఉత్తర భారతదేశంపై దండెత్తి బెంగాల్ రాజును ఓడించి గంగైకొండ చోళ అనే బిరుదును కూడా ఈయన పొందాడు. బంగాళాఖాతాన్ని దాటి ఇండోనేషియా, మలేషియా వీటినే శ్రీ విజయ సామ్రాజ్యం అని పిలుస్తారు. వీటన్నిటిపై నౌకాదళంతో దాడి చేసి జయబేరిని మోగించాడు. అందుకే ఆ రోజుల్లో బంగాళాఖాతాన్ని చౌలుల సరస్సు అని పిలవడం జరుగుతుంది. గంగైకొండ చోళపురం రాజధాని నిర్మాత మరియు ప్రస్తుతం నెదర్లాండ్స్ నుంచి వచ్చిన రాగి శాసన నిర్మాత కూడా ఈ మొదటి రాజేంద్ర చోళుడు కాలం నాటివే. మూడవ ఆప్షన్ కులత్తొంగ చోళుడు. ఈయనలోనే చరిత్రలో చాళుక్య చోళులు అనే సరికొత్త యుగం అనేది ప్రారంభమైంది. చైనాతో అద్భుతమైన వాణిజ్య సంబంధాలను నడిపి క్రీస్తు శకం 1077లో 72 మంది సభ్యుల వర్తక రాయబార బృందాన్ని చైనాకు పంపాడు. ప్రజలపై ఉన్న రవాణా పన్నులను పూర్తిగా రద్దు చేసినందుకు గాను ఈయనకు సుంగం తవ్విత్త చోళన్, సుంకాలను తొలగించిన చోళుడు అనే బిరుదు వచ్చింది. నాలుగో ఆప్షన్ కరికాల చోళుడు. ఈయననే సంగం యుగ మహావీరుడు అని పిలుస్తారు. వెన్ని రణరంగంలో చేర పాండ్యరాజులతో పాటు మరో 11 మంది చిన్న రాజులను ఉమ్మడి మహాకూటమిగా చేసి ఒంటరిగా ఢీకొట్టి విరోచిత విజయాన్ని అందించిన సంఘకాలపు వీరుడు అని చెప్పవచ్చు. కావేరీ నది వరదలకు అడ్డుకట్ట వేస్తూ ప్రపంచంలోని అత్యంత పురాతనమైన ఇప్పటికీ చెక్కు చెదరని కల్లానే ఆనకట్ట నిర్మించింది కూడా ఈ కరికాల చోళుడే. ఈ సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ప్రతి దాంట్లో కూడా మనకైతే ప్రశ్న అయితే రావడం జరుగుతుంది కరెంట్ అఫైర్స్ పైన. థ్యాంక్ యూ.